జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కష్టానికి ఫలితం కనిపించే సమయం ప్రారంభమైంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ మరియు బాధ్యతలు పెరుగుతుంది. గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. కుజుడు ధైర్యం మరియు పని వేగాన్ని పెంచుతున్నాడు. రాహు కారణంగా సోషల్ మీడియా మరియు కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ, నిర్మాణ, ఇంజనీరింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి నెమ్మదిగా అయినా లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆస్తి విషయాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు ఆలోచనలు ముందుకు వెళ్తాయి. పాత బాకీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పునరుద్ధరీకరణ అవుతుంది. విదేశాల ఉద్యోగం చేస్తున్న వారికి లేదా స్టక్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసా అంతా కూడా క్లియర్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో కుటుంబ సభ్యులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఆలస్యమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. ఇంకా విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్త కలిగే అవకాశాలు శుభమాసం. వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు కదిలే అవకాశం. టెక్నికల్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ ఉంటుంది. సివిల్స్ లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంతా ఉంటే దానికంతా ప్రిపేర్ అవ్వండి బాగా. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు నెమ్మదిగా లాభం వస్తాయి. నిలిచిపోయిన నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ SIP ద్వారా మీరు అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ, టెక్నికల్, ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. సోషల్ మీడియాలో నెమ్మదిగా ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ మాటే శాసనం అన్నట్టుగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి డాక్యుమెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కాస్త నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి. ఇంకా ఆరోగ్యం పట్ల మోకాల నొప్పులు, అలసట, నిద్రలేనితనం ఉంటుంది. అజీర్ణం లేదా జలుబు లాంటిది, దగ్గు లాంటిది వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదృష్ట రంగు నీలం, నలుపు. అదృష్ట సంఖ్య 8 మరియు 4. అదృష్ట తేదీలు
8 మరియు 17 మరియు 26 అదృష్ట దిక్కు దక్షిణం. ఈ నెల పరిహారాలు: ప్రతి శనివారం శని భగవానుని ప్రార్థన చెయ్యండి, నల్ల నువ్వులతో నూనె దానం చెయ్యండి, ఆవులకి పచ్చి కూరలు అవన్నీ కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వృద్ధులకి మంచి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విజయోస్తు. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు మకర రాశి వారికి? మంచి ప్రశ్న వేసావమ్మా. కాస్త ఈ విషయం గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముఖరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్నకర్షాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ
సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతి నమో నమ. శ్రీమద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్ పితు చరణారవిందాభ్యో నమో నమ. ప్రధానంగా మకర రాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మకర రాశి వారికి సంబంధించిన వాళ్ళు వస్తారని ఒకసారి తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలోకి వస్తాయి. ప్రధానంగా ఈ మకర రాశి వారికి ప్రస్తుత గోచారం తీసుకుంటే ఎట్లా ఉందయ్యా అంటే, గోచారంలో ప్రధానంగా మనకి ద్వితీయంలో రాహు, అదేవిధంగా అష్టమంలో కేతు, అదేవిధంగా తృతీయంలో శని నడుస్తున్నదమ్మా. అదేవిధంగా ఇప్పుడు రానున్న జూన్ 2వ తేదీ నుండి మనకి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం నుంచి సప్తమంలోకి అంటే కర్కాటకంలోకి గురువు అనేవాడు సంచారం అవుతున్నాడు. తద్వారా మకర రాశి వారి యొక్క ఎలాగుంటాయా అంటే, ఎన్నాళ్ళ నుంచో అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా పటాపంచలయ్యే సమయం అనేది మకర రాశి వారికి వచ్చిందని అనుకోవచ్చు. ఈ యొక్క జూన్ మాసం నుంచి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు ఉండడం ద్వారా కొద్దిగా ఆర్థిక విషయాల్లో కానీ అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో కాస్త మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? అసలే జూన్ కాబట్టి విద్యార్థులు స్కూల్ ప్రారంభం అవుతూ ఉంటుంది, +1, +2 కాలేజెస్ ఉంటూ ఉంటాయి. విద్యాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులు? ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకి కూడా చాలా బాగుంటుందమ్మా. అయితే నూతన విద్యాభ్యాసం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఉన్నత విద్య కోసం కాస్త ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే విదేశీ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి కూడా, అంటే విదేశీయానం విదేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్నటువంటి ఆలోచన చేసిన వారు కూడా ఈ యొక్క జూన్ మాసం చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వివాహ యోగం కూడా ఉందంటారా గురు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి గురువు అనేవాడు మిథున రాశి నుండి జూన్ 2వ తేదీన కర్కాటకంలోకి గురు సంచారం అవుతున్నది. తత్కారణం చేత అంటే మకర రాశి వారికి సప్తమ గురుడు అంటే కలత్ర స్థానంలో గురు సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు, ఎన్నాళ్ళ నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సిద్ధించే యోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ ప్రేమ వివాహాలు అనుకోండి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఫలించే యోగాలు. అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రేమ వివాహాల గురించి ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులకి ఒప్పందాల కోసం, అంటే వాళ్ళ అభిప్రాయాల కోసం, వాళ్ళ అభిప్రాయాలు ఒప్పించి వాళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ప్రేమ వివాహాలు కూడా విజయం సిద్ధించే యోగం అనేది కనపడుతున్నదమ్మా. మెయిన్ ప్రధానంగా తీసుకుంటే ఎన్నాళ్ళ నుంచో కూడా వివాహం గురించి ఇబ్బందులు పడుతూ వివాహం ఆలస్యం జాప్యం అవుతున్న వారందరూ కూడా ఈ యొక్క మాసం వివాహ సిద్ధించే యోగంగా కనపడుతున్నారు. అది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వారికి చాలా బాగుందమ్మా. ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం అంటే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసంలో మాసాంతంలో మంచి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగం సిద్ధించే యోగం కూడా కనబడుతున్నారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే సంతాన యోగం కోసం రానున్న కాలం, ఈ మాసంలో అంత అనుకూలంగా లేదమ్మా, రానున్న కాలం ప్రయత్నాలు ప్రారంభం చేసుకుంటే రానున్న కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంది. మరి ఈ మాసంలో మకర రాశి వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హాస్యాస్పదంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యమత్యతో ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే గురువు అనేది సంచారం చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కాస్త అష్టమంలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించే కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తాయి. తద్వారా కొంచెం కుటుంబ సభ్యుల్లో కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినప్పటికీ మాసాంతంలో మాసం చివరిలో అవన్నీ కూడా సమస్యలిపోతాయని మనకి గ్రహస్థితి చెప్తున్నాడు. గురుగారు, ముఖ్యంగా సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా మకర రాశి వారికి ఈ మాసంలో?
గృహయోగం వాహన యోగం అనేది ఇప్పుడు ప్రస్తుతం అంత అనుకూలంగా లేనప్పటికీ మాసాంతంలో ప్రయత్నం చేస్తే సిద్ధించే యోగం అయితే కనపడుతున్నారు. ప్రథమంలో విఘ్నాలు వస్తాయి, ఆఖరిలో విజయం సిద్ధించే యోగం అయితే కనపడుతుంది. మరి గురుగారు ఈ జూన్ మాసం మొత్తంలో ప్రథమార్థం వీళ్ళకి బాగుంటుందంటారా, ద్వితీయార్థం ఏదైతే నిజజ్యేష్ఠ మాసం ఉందో అక్కడ నుంచి బాగుంటుందంటారా? ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. ఈ పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? పెట్టుబడులు కూడా పెట్టొచ్చు అంటారా? ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదమ్మా. ఎందుకంటే ద్వితీయంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి రానున్న భవిష్యత్ కాలంలో ప్రయత్నాలు చేస్తే అందులో సఫలీకృతం అవ్వడానికి అవకాశం అయితే ఉంది. మరి వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు? ఏదైనా ప్రారంభించాలంటే మనం ముఖ్యంగా తిథులు రోజులను చూసుకుంటుంటాం కదా, రోజుల విషయానికి వస్తే వీళ్ళకి ఏ రోజులు కలిసి వస్తాయి ఏదైనా ప్రారంభించాలనుకుంటే? ప్రధానంగా తీసుకుంటే వీరికి సంబంధించి అనుకూలమైనటువంటి రోజులు సోమవారం, మంగళవారం, అదేవిధంగా శనివారం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రంగులు జేగురు రంగు అంటారు, అదొకటి. అదేవిధంగా ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు ధరించవలసిన రుద్రాక్ష కూడా వీరికి సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ద్వితీయంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయంలో శని సంచారం వల్ల వీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి అష్టమికి కాస్త కాలభైరవ ఆలయానికి వెళ్ళి కాలభైరవ ఆలయంలో దీపారాధన చేస్తూ ఉండడం. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు నల్ల నువ్వులతో కాలభైరవుడికి హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరికి ప్రతి సంకష్టర చతుర్థికి కాస్త శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి కకార గణపతితో గరికతో గణపతికి పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు రాహుకాలంలో దుర్గా మంగళచండికా స్తోత్రం లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా? ఆర్థిక పరంగా చెప్పాను కదా, ద్వితీయంలో రాహు ఉండడం వల్ల అంత అనుకూలంగా అయితే లేదమ్మా. తత్కారణం చేత ఈ ఫలితాలు కొంచెం ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు, వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారంటే ఈ మాసం? రైతులకి కూడా కాస్త పర్వాలేదమ్మా, అంత ఆశాజనకంగా అయితే లేదమ్మా. ఎందుకంటే ప్రస్తుత కాలం ప్రస్తుతంలో వీరికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని ఉండడం వల్ల అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఈ విధంగా కలిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి రైతులకు అంత ఆశాజనకంగా అయితే లేదు. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి జూన్ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా అండి. మకరం వారికి ప్రస్తుతం ఉండేటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3లో ఉన్నాడు. అంటే కొంచెం పరాక్రమ స్థానంలో పాపగ్రహాలు 3లో ఉంటే మంచిదే కాబట్టి మంచి ప్లేస్లోనే ఉన్నాడు. ఇక ధనభావంలో రాహువు, చతుర్థంలో కుజుడు. ఆ కుజుడు 21వ తేదీ వరకు 4లో ఉండి తర్వాత 5వ భావంలోకి వెళ్తాడు. రవి 5లో ఉంటూ 14వ తేదీ నుంచి 6లోకి మారడం, 6వ స్థానంలో శుక్రుడు, బుధుడు, గురువు కూడా ఉంటూ జూన్ 2 నుంచి గురువు మారిపోతున్నాడు, అంటే సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అదే గురువు దగ్గరికి 9 జూన్ నుంచి శుక్రుడు, 22 జూన్ నుంచి బుధుడు మారుతున్నాడు. అష్టమ కేతువు అంటే చంద్రుడు వచ్చేసి లాభస్థానంలో మనకి వృశ్చిక రాశిలో ఉంటూ మీకు 12 రాశులు తిరుగుతాడండి. దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కటి 1 by 1గా చూసుకుంటే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు ఎప్పుడైతే ఈ యొక్క రాశివారు 1వ తేదీ, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కొంచెం లగ్నాధిపతి అయినటువంటి శని 3లో ఉన్నందుకు ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, ఎక్కువ తిరగడము, కొంచెం లాంగ్ జర్నీస్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ రవి 14వ తేదీ నుంచి ఎప్పుడైతే 6వ భావంలోకి వెళ్తాడు, అది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ రావడానికి, కొంచెం కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడానికి, కొన్ని మెడల్ సంపాదించడానికి అనుకూలంగా ఉంది వీరికి. అయితే ఈ యొక్క నెలలో ప్రధానంగా వీళ్ళకి దాదాపుగా నెల
22వ తేదీ వరకు అప్పు లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చాడో వీరికి వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే 4లో కుజుడు ఉండడం, అష్టమంలో కేతు ఉన్నందుకు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం చేసుకోవాలి. 7, 8 ఈ 2 రోజులు కూడా మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు సిబ్లింగ్స్తో కానీ లేకపోతే తెలిసిన వారితో కానీ ఏదైనా కొన్ని డిస్కషన్స్లో మనం సంతకం పెడుతూ ఉంటాం. సరే నేను ఉన్నాను లేని అటువంటి హామీ సంతకాలు 7, 8 తేదీలు 9, 10 తేదీలు అసలు పెట్టకూడదు. ఇక ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకుంటే ఈ దశమాధిపతి ఎప్పుడైతే గురువును కలుస్తున్నాడో శుక్రుడు, సో 9వ తేదీ నుంచి వీళ్ళకి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత వాతావరణం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఉన్నత విద్యల కోసం కొంతమంది చూడండి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి జూన్ 2 నుంచి మారుతున్నాడో అనుకూలంగా ఉంటుంది. అంటే వేరే దేశానికి వెళ్ళి పిహెచ్డీ చేయాలి అట్లాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది జూన్ 2 నుంచి వీరికి. అది ఇక వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన దేవతారాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే ఎవరైతే ఈ కెమికల్ రిలేటెడ్, ఈ డయాగ్నోటిక్ రిలేటెడ్ లేకపోతే ఆన్లైన్లో చేసే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే విదేశీ కంపెనీల నుంచి ఇక్కడి నుంచి చేస్తుంటారు విదేశీ కంపెనీల్లో జాబ్స్, అటువంటి వారికి మంచి అభివృద్ధి అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే 4వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది ల్యాండ్ కారకుడు కాబట్టి ల్యాండ్ ఫ్యాక్టరీస్ కారకుడు కాబట్టి ఏదైనా చిన్న కర్మాగారం లాంటిది పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఉండే గ్రహస్థితి కొనడానికి అనుకూలంగా ఉంది. 3లో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొత్తది కొనడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా కూడా అగ్నితత్వ రాసుల్లో ఉండే కుజుడు కాబట్టి కొంచెం ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన వెహికల్స్ నడిపేటువంటి వారు, గృహంలో ఏదైనా చిన్న అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పంచమంలో రవి ఉంటూ 14వ తేదీకి మారిపోతున్నాడు కాబట్టి ఈ పంచమంలో ఉన్నటువంటి రవి పర్టికులర్గా ఏంటంటే అష్టమంలో కూడా రవి రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎవరికైనా సర్జరీ పడుతుంది అనుకునే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలనే ఆలోచన ప్రస్తుత కాలం ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? అది యోగం అండి. అది ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చూసావు జాతకం 16 సార్లు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వెళ్దాం అనుకోవడం జ్వరం రావడం క్యాన్సిల్, వెళ్దాం అనుకోవడం ఇంకేదో విపరీతంగా ఏదో పని పడ్డం లేకపోతే ఎవరో ఏదో అయిపోయింది ఇంకెళ్ళే పరిస్థితి క్యాన్సిల్, అలాగ 16 సార్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే జన్మజాతకంలో ఒక యోగం ఉన్నప్పుడు అతను ప్రయత్నం చేయకపోయినా కంపెనీ వాడు పంపించేస్తాడు. కొంతమంది చూడండి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళినా అక్కడ 2 రోజులు ఉండడం మళ్ళీ వెనక్కి వస్తారు. 12th హౌస్ అంటే 12వ స్థానము రాహు యాక్టివ్గా ఉండి 12వ భావం ద్వారా ధనయోగం కలిగితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఈజ్ క్వశ్చన్. నీ జాతకంలో ఏ యోగం ఉంది? ఇప్పుడు పిక్నిక్ లాగా ఏదో సరదాగా వెళ్తున్నాము ఒక టూర్ లాగా, అది వేరే కాంబినేషన్ ఉంటుంది. అలాగా నేను సంపాదించడం కోసమే వెళ్తున్నానంటే 2-12 కాంబినేషన్ ఉండాలి. ఉద్యోగం కోసం వెళ్తున్నాను 10-12 కాంబినేషన్ ఉండాలి. ఇక్కడ ఉద్యోగం సంపాదన 2 ఒకటే. అలా కాకుండా 11-12 కాంబినేషన్ ఉంటే వ్యాపారం చేస్తాడు మనిషి. 4-12 కాంబినేషన్ ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటాడు. ఆ పర్టికులర్ టైంలో గోచారంలో ఆ కాంబినేషన్ వచ్చినప్పుడే మనిషి వెళ్ళగలుగుతాడు. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది
ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చింది ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలండి, 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి జరగబోయే విశేషాలు మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.